ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం అర్జునుడు ధర్మరాజు గారికి దేవతలందరూ ఇచ్చినటువంటివి, ఇంద్రుడు ఇచ్చినటువంటి అస్త్రాలని ఒక్కొక్కటిగా చూపిస్తూ అవి దేవతలు ఇచ్చినందుకు వాళ్ళకి ఏ రకంగా మహోపకారం చేయడానికి ఉపయోగపడ్డాయి అన్న విషయాలను కూడా చెప్తూ ఉండగా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది అని చెప్పుకున్నాం. ఏమైందంటే ఒక్కసారిగా భూమి అంతా కంపించిపోయి గిరగిరా తిరగడం మొదలుపెట్టింది. సముద్రాలన్నీ గార్నిల్లిపోయి తరంగాలతో పైకి లేస్తున్నాయి. దిగ్గజాలన్నీ గర్వం ఉడిగిపోయి నీరసపడిపోయి తలలు వంచేశాయి. అకస్మాత్తుగా సూర్యుని కాంతి అంతా మాసిపోయింది. చతుర్ముఖ బ్రహ్మగారు పరమేశ్వరుడు దేవతాగణములతో ఆకాశంలో నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడు నారదుడు పరిగెత్తుకుని వచ్చాడు. ఆయన లోక కళ్యాణకారకుడు కదండి. పరిగెత్తుకు వచ్చి అర్జునుడితోటి, నాయన, నీ దగ్గర ఈ అస్త్ర సంపద ఉన్నా అది మీ అన్నయ్య గారి దగ్గర ప్రదర్శించి చూపించేది కాదు. నీవు అలా దానిని తగిన లక్ష్యం లేకుండా ప్రదర్శించే ప్రయత్నం చేస్తే వాటి శక్తి చేత మూడు లోకాలు నశించిపోతాయి. ఇన్ని అస్త్రములు ఉన్నాయని మీ అన్నయ్యకు చూపించే ప్రయత్నంలో నీవు ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నావు. అలా చేయవద్దు. వాటిని ఉపసంహారం చేయవలసింది అని చెప్పాడు. వెంటనే అర్జునుడు ఆ అస్త్రాలన్నింటినీ కూడా ఉపసంహారం చేసేశాడు. చాలా సంతోషించాడు. పాండవులందరూ కూడా బయలుదేరి బదరికావనం దగ్గర నుండి హిమాలయ పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. ఇప్పటికీ ఇంచుమించుగా వాళ్ళ తీర్థయాత్ర పూర్తయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఇంకొక చోట ఉండడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఎంత తేజస్సును పొందాలో అంత తేజస్సుని పొందారు. అలాగా పాండవులందరూ ఒక చోట ఉండగా భీమసేనుడు ఒకనాడు వేట తమ్మకంతో బయలుదేరాడు. అరణ్యంలోకి వెళ్ళి కొంతసేపు వేటాడాలని ఆయన ముచ్చట. అందుకని ఆయన అరణ్యంలోకి వెళ్ళి వేటాడుతున్నాడు. అక్కడే పడుకుని ఒక పెద్ద కొండ చిలవ కనబడింది. అది ఎలా ఉందంటే, అది 4 కూరలతో ఉంది. పెద్ద కొండ చిలవ పడుకుని ఉంది. ఇది జగత్తునంతటినీ భయపెట్టేదానిలా ఉంది. అంత పెద్ద కొండ చిలవ విశేషమైన ఆకలి వేసి ఏ ప్రాణి దొరుకుతుందా తిందామని పై దవడ ఆకాశమంత ఎత్తి కింద దవడ భూమి మీద పెట్టి పర్వత గుహ కనబడుతున్నదా అన్నట్టుగా నోరు తెరుచుకుని పడుకుంది. ఇది యమధర్మరాజు గారిలా ఉంది అన్నారు నన్నయ్య గారు. అంటే దాని దగ్గరకు వెడితే ఇక వెనక్కి వచ్చేవాడు ఉండడు అని దాని అర్థం. ఇది విడిచిపెడుతున్న ఊపిరి అనబడే పెద్ద పొగల చేత గుహలో అక్కడ ఉండే లతాగృహాలు అన్నీ కూడా కప్పబడిపోయాయి. సర్పము విడిచిపెడుతున్నప్పుడు వచ్చిన ధూమం గోరోజన వర్ణంలో అరణ్యాన్ని కప్పేసింది. ఇది చాలా కర్కశమైన చూపులతోటి ఉంది. ఏమీ దయలేని దానిలా ఉంది. ఆ కొండ చిలువ పచ్చని శరీరంతో ఉంది. అటువంటి బ్రహ్మాండమైన కొండ చిలువని చూశాడు భీముడు. ఇది కూరలు బయట పెడితే అర్ధచంద్రాకారంలో ఉన్న చంద్రబింబం 4గా మారి దాని నోట్లోకి వెళ్ళిందా అన్నట్టుగా ఉందిట. అంటే తెల్లగా కూరలు కింద పైన అలా ఉన్నాయిట. అంత పెద్ద నోరు విప్పుకున్న కొండల చిలువని చూసేటప్పటికీ భీమసేనుడికి దానికి దూరంగా తొలగిపోలేదు. ఎందుచేతనంటే భీమసేనుడికి తన బలం మీద అంత అతిశయం. 10,000 ఏనుగుల బలం ఉన్నవాడిని నన్ను ఎవరు ఏం చేస్తారు అనే ధైర్యంతో కొద్దిగా దాని నుండి దూరంగా జరగకుండా ఉన్నాడు. కానీ దాని జోలికి వెళ్ళడం ఎంతటి వాడికి సాధ్యం కాదు అనే విషయం అసలు ఇక్కడ చెబుతున్న దానిని బట్టి తెలుస్తోంది. కానీ అన్ని వేళలా దూకుడు మంచిది కాదు కదండి. కొద్దిగా ఆలోచించడం మంచిది. ఆలోచించకుండా అన్ని వేళలా మనమే పరాక్రమవంతులను విజృంభించడం ప్రమాదాన్ని తీసుకువస్తుంది. ఇది గతంలో భీముడికి కుబేరుడు, హనుమ ఇద్దరూ కూడా చెప్పడం జరిగింది. కౌరవులతో యుద్ధానికి వెళ్ళిపోదామని గతంలో భీముడు అన్నప్పుడు ఇదే మాట ధర్మరాజు గారు కూడా చెప్పాడు. ఇంతటి భీమసేనుణ్ణి అలవోకగా ఎగిరి కిండ చలువ పట్టేసుకుంది. పట్టుకోవడంలో కూడా ఆయన ఇక తన 2 చేతులు కదపడానికి వీలు లేకుండా తన పడగ చేత తొక్కి పట్టేసి మిగిలిన శరీరంతో భీమసేనుడి శరీరం అంతటినీ కూడా చుట్టేసి గట్టిగా నొక్కేస్తోంది. ఆయన కనీసం తన చేతులు కూడా కదపలేకపోయేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. కదపలేకపోతున్నప్పుడు భీముడికి ఆశ్చర్యం వేసింది. నన్ను నా సోదరులు నమ్ముకుని ఉన్నారు. చివరకు నేను ఈ కొండ చిలువ చేతుల్లో హతుడనైపోతానేమో అని అనుకుని నేను పాండురాజు కుమారుడిని, వాయువు అనుగ్రహంతో పుట్టినవాడిని. నా పేరు భీముడు. స్వచ్ఛమైన తేజస్సు ఉన్నవాడిని, ధార్మికమైన నడవడి కలిగిన వాడిని, ధర్మరాజు గారి తమ్ముణ్ణి. నేను అనేకమైన సింహాలని, ఏనుగుల్ని ముక్కలుగా విరిచేస్తాను. వాటితోటి యుద్ధం చేసి చంపడం కాదు, ఏకకాలమునందు అనేక సింహాలను పట్టుకుని ముక్కలుగా తుంచేస్తాను. నాది అంతటి బలం కలిగిన నన్ను చేతులు కదపడానికి వీలు లేకుండా నీ పడగతో తొక్కి నీ శరీరంతో చుట్టుపట్టేశావు. ఇంత బలము నీకు పుట్టుకతో వచ్చిందా, లేకపోతే ఏదైనా తపస్సు వలన సాధించావా? అసలు నీకు ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పవలసింది అన్నాడు.
ఎవడికి ఉండే సంతోషం వాడిది కదండి. భీమసేనుడికి ఎప్పుడూ ఆ బలం మీద ఉండే సంతోషం అటువంటిది. అప్పుడు కూడా ఆయన తన బలం గురించే చెబుతున్నాడు, ఇంతలాగా కొండ చిలువ పట్టుకున్నప్పటికీ. కాబట్టి ఇలా అడిగితే ఆ పాము మాట్లాడుతూ ఉంది, నేను మాట్లాడుతున్నాను అంటే దాని కారణం కల పూర్వజన్మ జ్ఞానం. ఇప్పుడు ఇంత బలం ఎలా వచ్చిందో చెప్పడానికి ఈ జన్మ జ్ఞాపకం నాకు చాలదు. నాకు పూర్వజన్మ జ్ఞానం ఉంది కాక నేను నీకు అంతా చెప్పగలుగుతున్నాను. నేను సామాన్యుని కాను. నన్ను ఎదిరించి వాళ్ళ బలం పోగొట్టుకోవడం అనేది ఎదిరించిన వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. అంటే దాన్ని ఎదిరించిన వాళ్ళ బలం వెంటనే పోతుందన్నమాట. ఎదిరించకపోతే తినేస్తాను, ఎదిరించినా తినేస్తాను. నా నుంచి తప్పించుకోవడం అంటే నా చూపులలో పడకపోవడం ఒక్కటే. కాబట్టి ఈ అరణ్యంలో ఏ ప్రాణి అయినా నాకు గనక కనబడింది అంటే నాకు ఆహారం అయిపోయింది అని గుర్తు. అంటే దానికేసి, అంటే దాని చూపు కనబడేటంత చోటులోకి వెళ్లకుండా దూరంగా వెళ్ళిపోతే ఏమనదు. కనబడింది అంటే వాళ్ళ పని అయిపోయినట్టే అనమాట. నాకు అటువంటి వరం ఒకటి ఉంది. నేను ఒకానొకప్పుడు దేవేంద్ర పదవిని అధిష్ఠించిన వాడిని. గర్వానికి పోయి నిష్కారణంగా బ్రాహ్మణుని తూలనాడి ఇవాళ ఇంతటి హీనమైన స్థితికి చేరుకున్నాను. ఏం చెప్పమంటావు అని ఏడ్చాడు. ఏడిస్తే వెంటనే భీముడు అన్నాడు, ఓ సర్పమా, నీవు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. లోకంలో మనిషి ఎప్పుడూ చేసుకోకూడనిది ఏదైనా ఉంటే ఒక్కటే ఉంది, ఆత్మనింద చేసుకోకూడదు. ఆత్మనింద చేసుకున్నాడు అంటే అట్టడుగున పడిపోయాడు అని గుర్తు. ఒక పురుషుడు ఎలా ఉండాలి అని శాస్త్రాలు చెబుతున్నాయో దానికి పూర్తి విరుద్ధంగా కింద పడిపోతే, ఆకాశంలా ఉండాలి అని శాస్త్రం చెబితే పాతాళమంత పడిపోతే వాడి నోటి వెంట ఒక మాట వస్తుంది, అది ఆత్మనింద. నేనింత పనికి మాలిన వాడిని, నేనింత అధముడిని, ఇన్ని తప్పులు చేసిన వాడిని, ఇక నేనేం చేయగలను అని తలుచుకుని బాధపడేవాడు వృద్ధిలోకి రాడు. పురుషుడు సుఖదుఖాల యందు సమానంగా ఉండే లక్షణాన్ని ప్రయత్నపూర్వకంగా పొందాలి. అప్పుడే మనసు ఆలోచించడానికి యోగ్యమైన రీతిలో నిలబడుతుంది. శోకం ఆవహిస్తే ఇక మనసుకి ఆలోచించే స్థితి ఉండదు. అది బడలిపోతుంది. బడలిపోతే దానిలోంచి ఆలోచన రాదు. ఆలోచన రాకపోతే అనుష్ఠానం పోతుంది. కాబట్టి ఒక పురుషుడికి ఉండవలసిన లక్షణం నీవు కోల్పోయావు. ఇక్కడ ఈ కొండ చిలవే ఈ లక్షణాన్ని కోల్పోయిందని కాదు. ఈ రోజుల్లో చాలామంది ఇంకా నేనేం చేయగలను, నా పని అయిపోయింది, నేను ఎటువంటి స్థితుల్లో పైకి రాగలను అనేటటువంటి స్థితిలోకి జారిపోతున్నారు చిన్న చిన్న విషయాలకి. పోనీ ఏదో ఆస్తంతా పోయింది, ఈ ఎంతో ధర్మంగా సంపాదించినదే అయినప్పటికీ ఏ అగ్ని ప్రమాదాలనో దొంగల వల్లో ఏదో ఆస్తంతా పోయింది, ఇంకా నేను పైకి రాలేను, అయిపోయింది నా బతికింతే, ఇంకా నేను ఇంకా అభివృద్ధిలోకి రాను అని డీలా పడిపోకూడదు. పడిపోతే ఇంకా వాడు ఎప్పటికీ వృద్ధిలోకి రాడు. కాబట్టి ఇక్కడ ఒక పురుషుడికి ఉండిన లక్షణాన్ని నీవు కోల్పోయావు అని భీముడు ఆ కొండ చిలువతోటి అంటున్నాడు. దుఃఖం వచ్చిందని ఈవేళ ఆత్మనింద చేసుకుంటావేమిటి? ఒకనాడు దేవేంద్ర పదవికి ఎందుకు ఎదిగావో ఆలోచించు. అలా ఎదగడం నీ గొప్పే కదా. అక్కడి నుంచి పడిపోయావు. పడిపోవడానికి ఏదో తప్పు చేసి ఉంటావు. తప్పు మాత్రమే కాదు, నీ గొప్పతనాన్ని కూడా ఆలోచించు. మళ్ళా నీవు ఆ స్థితిని ఎలా చేరుకుంటాను అని ఆలోచించు. అంతేగాని ఒకనాడు ఈ స్థితిని పొందినప్పుడు పొంగిపోవడం, కృంగిపోవడం కారణానికి హేతు అవుతుంది. అంటే ఆ స్థితిని పొందినప్పుడు పొంగిపోవడం, దేవేంద్ర పదవికి పొందగలిగే స్థితిని పొందినప్పుడు పొంగిపోయాడు. ఇప్పుడు ఈ జన్మ వచ్చిందని కృంగిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు కుంగిపోయి నిన్ను నీవు నిందించుకుంటే ఫలితం ఏమీ ఉండదు. ఈ రెండూ చేయకూడనివే. అందులో ఆత్మనిందలు అసలు పనికిరావు. కాబట్టి నీవు దానిని వెంటనే విడిచిపెట్టు అన్నాడు భీముడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య మాటలు జరుగుతున్నాయి. ఇప్పుడు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి ఒక నక్క అరిచింది. అరే, అకస్మాత్తుగా నక్క వచ్చి అరిచిందే, ఏదో కీడు జరుగుతోంది, ఎక్కడో ఏదో ప్రమాదం వచ్చింది అనుకున్నాడు. వెంటనే గుడిభుజం అదిరింది. ప్రమాదం ఉత్పన్నమైంది. అంటే మగవాళ్ళకి కుడిభుజం జరిగితే కుడికన్ను అదిరినా చెడు జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని శాస్త్రం భారతం ద్వారా మనకు చెప్తోంది. కానీ ప్రమాదం నుండి బయటపడిపోతా కుడిభుజం అదిరింది కాబట్టి శుభ సంకేతం. అంటే మగవారికి కుడిభుజం అదరడం, కుడికన్ను అదరడం, ఆడవాళ్ళకి ఎడంభుజం అదరడం, ఎడంకన్ను అదరడం శుభసూచకాలు. అయితే ఇక్కడ నక్క అరిచిన విషయం అశుభం కాబట్టి వెంటనే కుడిభుజం కూడా అదిరింది అంటే ఏదో అశుభం జరిగినప్పటికీ మళ్ళీ దాన్ని శుభ సంకేతకంగా గుర్తించి ధర్మరాజు గారు పర్వాలేదు, ఈ ప్రమాదం నుంచి బయటపడిపోతాను, కుడిభుజం అదిరింది కాబట్టి శుభ సంకేతం అని అనుకున్నాడు.
కాబట్టి నక్క అరవడం దుస్సకనం, కుడి భుజం అదరడం శుభశకనం. కాబట్టి ఏదో విపత్తు వస్తోంది, కానీ విపత్తు నుంచి బయటపడిపోతాను, కాబట్టి రెండూ జరుగుతాయి అనుకున్నాడు. ఇది ఆయన తీక్షణమే బుద్ధి. విపత్తులో ఇరుక్కునే లక్షణం ఉన్నవాడు ఎవరు? తన బలం మీద నమ్మకంతో తాను చాలా అతిశయంతో తిరిగేవాడు. అందుకని వెంటనే తన సోదరుల వంక చూసి భీముడు ఏడి అని అడిగాడు. ఆయన భీముడు ఏడి అని అడిగాడంటే విపత్తు భీముడికే వచ్చి ఉంటుంది. ఎందుచేతనంటే అలా భీముడు మాత్రమే ఒక్కడుగా వెళ్ళిపోయి విపత్తు వచ్చే చోటుకి వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే భీముడు కనబడలేదు. అతనికి ఏ ప్రమాదం జరిగిందోనని గబగబా ఆయన బయలుదేరి భీముని వెతుక్కుంటూ వెడుతున్నాడు. భీముని అడుగుజాడలు వెతికాడు. భీమసేనుడి అడుగుజాడలకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుందండి. అందులో నాగలి, వజ్రము, పూర్ణకలశము, పద్మము ఉంటాయి. ఈ 4 ఉన్నవాడు దేవదాస సంభూతుడు. ఆయన లోకాలకు మంగళం చేస్తాడు. అటువంటి దివ్యమైన చిహ్నాలు ఉన్నవారు మహాత్ములు, కారణజన్ములు కూడా అవుతారు. అందుకని ఇసుకలో ఆ ముద్రలు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటూ ఈ పాదాలు ఎటు వెళ్ళాయో అటు వెళ్ళాడు. వెడితే కొండ చిలువ చేత చుట్టబడిన భీముడు కనబడ్డాడు. ఆయనకి కనీసం తల ఎత్తే అవకాశం కూడా లేదు. కొండ చిలువలా నొక్కేసింది. ధర్మరాజు గారు చూసి తెల్లబోయాడు. ప్రాకృత జనుడిలా ఏ బలము లేనివాడిలా నా తమ్ముడు ఇలా పడిపోయి ఉన్నాడేమిరా అని ఆశ్చర్యపోయి, మహానుభావ, నీవెవరో నాకు తెలుసు, కానీ నా తమ్ముడికి 10,000 ఏనుగుల బలం ఉంది. నీవు ఏ కారణం చేత నా తమ్ముడిని పట్టుకున్నావు? ఒకవేళ నీకు ఆకలి వేసి పట్టుకుని ఉంటే మా తమ్ముని యందు ఎంత మాంసం ఉన్నదో దానికన్నా కొన్ని రెట్ల మాంసం ఉన్న మృగాలని, మాంసాలని ఇప్పుడే వేటాడి తెచ్చి నీకు ఆహారంగా సమర్పిస్తాను. నా తమ్ముడిని విడిచిపెట్టు. మా తమ్ముడు బలం సామాన్యం కాదు, గొప్ప బలవంతుడు. కానీ వాడిని ఈవేళ నీవు తొక్కిపెట్టావు, కాబట్టి నీవు ఎవరో మహాత్ముడివై ఉంటావు. లేకపోతే నీకింత బలం రాదు. నీవెవరో నాకు చెప్పవలసింది. నేను ధర్మరాజుని అని అన్నాడు. ఆయన వినయానికి ఆ కొండచెలవ ఎంతో సంతోషించి ఏం చెప్పిందంటే, నేను మీ వంశంలో ఉన్న పూర్వులు ఎవరో వాళ్ళకన్నా ముందు పుట్టినవాడిని, నహుషుడు అనబడే చక్రవర్తిని. నేను ఎన్నో యజ్ఞాలని, ఎన్నో యాగాలను చేశానంటూ నహుషుడు తన చరిత్రని చెప్పాడు. అయితే ఇక్కడికి ఒక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, నహుషుడి చరిత్ర చాలా వివరంగా మీకు అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో భారతంలోంచే కాకుండా ఇతర పురాణాల నుంచి కూడా సేకరించి సంగ్రహంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నహుషుడి యొక్క చరిత్రను మనం ఎంతో ఆలోచించి చెప్పింది కాబట్టి మనం కూడా అందరం విని దీని యొక్క విశేషాన్ని మనం తెలుసుకుందాం. నహుషుడు ఎన్నో యాగాలు చేశాడు. ఆ యజ్ఞయాగాదాలు చేసి ఉన్న సమయంలో ఒక ఉపద్రవం వచ్చింది. దేవేంద్రుడు తన మీదకి దండెత్తి వచ్చిన విశ్వరూపుడు అనబడే ఒక బ్రాహ్మణుని సంహరించాడు. ఆయన బ్రాహ్మణుడై ఉండి రాక్షసుల పాలిట పక్షపాతం వహించాడు. అందుకని కోపం వచ్చి ఇంద్రుడు తొందరపడి ఆయనను చంపేశాడు. అలా చంపివేయడం వలన దేవేంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఇది నల్లని రూపంతో వెంబడించింది. అంటే ఇంద్రుణ్ణి బ్రహ్మహత్యాపాతకం ఒక నల్లని రూపంతో వెంబడించిందనమాట. బ్రహ్మహత్యాపాతకం పోయేంత వరకు తాను పైకి రావడం కుదరదని ఆయన దూరంగా వెళ్ళి ఈశాన్య దిక్కున మానస సరోవరంలో ఒక తామర తోడులో అణిగి పడుకున్నాడు. ఇప్పుడు ఇంద్రుడు బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ బ్రహ్మహత్యాపాతకానికి భయపడ్డాడు. బ్రహ్మహత్యాపాతకం ఆయన బయటకు వస్తాడేమో అని ఎదురు చూస్తోంది. ఈయనకి కాలం కలిసి వస్తే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు. ఈలోగా ఇంద్రపదవి ఖాళీగా ఉంది. ఇంద్రపదవి ఖాళీగా ఉంటే దేవతలను నడిపించగల సమర్థుడు ఉండడు. అలా ఉండకపోతే రాక్షసులు దండెత్తి వస్తారు. కాబట్టి అందాక ఇంద్రపదవిలో కూర్చోబెట్టడానికి ఒక సమర్థుడు కావాలి. అసలు దేవేంద్రుడు తిరిగి వచ్చే పర్యంతం ఇంద్రపదవిని ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించారు. నహుషుడు దానికి తగినవాడు అని అనుకున్నాడు. ఆయన ఎన్నో యజ్ఞాలు చేసినవాడు. 100 క్రతువులు చేస్తే తప్ప ఇంద్రపదవి ఇవ్వకూడదు. అన్ని చేశాడు కాబట్టి నహుషుడికి ఇద్దామని దేవతలు నహుషుడి దగ్గరికి వచ్చారు. నిన్ను ఇంద్రుడి స్థానంలో కూర్చోబెడుతున్నాం, రావాల్సింది అన్నారు. ఈ మాట వినగానే నహుషుడికి అహంకారం వచ్చేసింది. తాను ఇంద్రుడిని అయిపోయాను అనుకున్నాడు. అనుకుని వెళ్ళి అతిశయంతో ఇంద్రపదవిలో కూర్చున్నాడు. ఈ అహంకారం, అతిశయం అనేవి ఎంతకి దిగజార్చేస్తాయో, అసలు వినయం అనేది ఎంతటి పై స్థితికి తీసుకొస్తుందో భారతం పదే పదే మనకు చెప్తోంది. కాబట్టి ఏదో కాస్త ఉంది కదా అని అహంకారానికి వెళ్ళిపోకూడదు. మనకంటే కూడా చాలా విషయాలు తెలిసినవారు, చాలా ఐశ్వర్యవంతులు, చాలా విషయాలని కూలంకుషంగా తెలుసుకుని చదివి వినివి మనకంటే ఎన్నో భక్తిపరమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఎందరో మన దగ్గరే చుట్టుపక్కల ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏదో మామూలుగా ఒక సామాన్య జనం ఉన్నట్టుగా కూడా కాదు, సామాన్య ప్రజ ఉన్నట్టుగా కూడా కాకుండా
నిరాడంబరంగా మామూలు దుస్తులు ధరించి మామూలుగా ఉంటూ ఉంటారు. అంతేగాని నేను ఇన్ని పనులు చేస్తున్నాను కదా అని చెప్పేసి అన్ని వస్తువులు దిగేసుకుని పట్టు చీరలు కట్టేసుకుంటూ పట్టుబట్టలు కట్టుకుని పట్టు పంచలు కట్టుకుని నేను ఇన్ని రుద్రాక్షలు వేసేసుకుని ఆ రకంగా ఉండరు. కాబట్టి వాళ్ళు అటువంటి వాళ్ళని చూసి మనం తక్కువగా అనుకుని మాకు మీకంటే ఎక్కువగా ఉంది అనేటటువంటి అతిశయంతో అహంకారంతో మనం ఉన్నామనుకోండి, భగవంతుడు దానికి సంతోషించడు కదండి. అంత మంచి వాళ్ళని మనం అహంకారంతో ఏదైనా మాట అన్నాము అంటే మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని, ఆ అహంకారాన్ని, ఆ అతిశయాన్ని కూడా నేలమట్టం చేసేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ అహంకారం, అతిశయం ఎవరికి వచ్చిందండి? నహుషుడికి వచ్చేసింది. తాను ఇంద్రుడిని అయిపోయాను అనుకున్నాడు. అనుకుని వెళ్ళి అతిశయంతో ఇంద్ర పదవిలో కూర్చున్నాడు. తాను ఇంద్రుడినన్న భావాన్ని ఆయన యందు జీర్ణమైపోయింది. ఆయన తానే ఇంద్రుణ్ణి, ఇంద్రుడి పదవిలో కొన్నాళ్ళ మాటు కూర్చున్నాను అనుకోవట్లేదు. తానే ఇంద్రుణ్ణి అనే స్థితిని పొందేశాడు. పొందేసి ఉన్నవాడు అసలు అధర్మం అనేది మనసుకి రాకూడదు కానివ్వండి, ఎంతటి నీచమైనటువంటి ఆలోచనైనా వచ్చేస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆయన అంత అతిశయాన్ని, అంత అహంకారాన్ని పొంది ఒకనాడు సచీదేవిని చూశాడు. ఆమె ఇంద్రుని భార్య. ఇప్పుడు నేను ఇంద్ర పదవిలో కూర్చున్నాను కాబట్టి ఆయన భార్య నా భార్యే అన్నాడు. అసలు ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందండి? ఆమె దేవగురువు అయిన బృహస్పతి దగ్గరికి పరిగెత్తింది. నా భర్త బ్రహ్మహత్యా పథకాన్ని వెంటాడిందని మానస సరోవరంలో పద్మనాళంలో పడుకుని ఉన్నాడు. ధూర్తుడైన ఈ నహుషుడు ఇంద్రపదవిలో కూర్చుని నన్ను పొందాలని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఎలా అని అడిగింది. ఇప్పుడు బృహస్పతి అన్నాడు, ఏమీ లేదు. అటువంటి వాడికి కలిగిన గర్వమే వాడిని పాడు చేస్తుంది. తప్పకుండా నీవు నన్ను స్వీకరిద్దువు కానీ ఒకే ఒక్క షరతు. నన్ను చేరేటప్పుడు నీవు ఒక రథం మీదనో పల్లకి మీదనో వస్తే ఏం బాగుంటుంది? మహర్షులు మోస్తున్న పల్లకీలో వారు వేదం సూక్తంగా చెప్తూ ఉండగా నీవు ఆ పల్లకీలో వస్తే నేను నీ భార్యనవుతాను అని చెప్పు అని బృహస్పతి ఇంద్రుడి భార్య అయినటువంటి సచీదేవికి ఒక సలహా చెప్పారు. కాగల కార్యం మిగిలిన వాళ్ళు చూస్తారు అని చెప్పాడు. వెంటనే తమకంతో కళ్ళు కనబడిన ఆ నహుషుడు కామాతురాణం నభయం నలజ్జ అంధుడైపోయి అగస్త్యాది మహర్షుల్ని పిలిచాడు. పిలిచి అంటే ఈ రకంగా ఆవిడ చెప్పేసరికి ఇతడికి అహంకారం అనేది వచ్చేసింది. అంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఏం చేస్తున్నాడు అనేది తెలియదు, ఏ విధమైనటువంటి సిగ్గు అనేది ఉండదు అనేది తెలుస్తోంది. కాబట్టి అగస్త్యాది మహర్షులను పిలిచి అన్నాడు, మీరు నా శిబిక మోయండి, నేను ఆ స్వర్ణ శిబికలో కూర్చుంటాను. నన్ను మీరు వేదమంత్రాలు చెబుతూ సచీదేవి వద్దకు తీసుకువెళ్ళండి, నేను ఆమెకు భర్తనవుతాను అన్నాడు. ఇంద్రుని ఆజ్ఞ. అందుకని పల్లకీ పట్టుకుని దాన్ని సప్త ఋషులు మోస్తున్నారు. సప్త ఋషులతో పల్లకీ మోయించడం ఏమిటండి? వినాశకాలే విపరీత బుద్ధి అంటూ ఉంటారు చూసారా? ఆ రకంగా సప్త ఋషుల చేత పల్లకీ మోయించడం చేసి అతడు వినాశనాన్ని కోరుకుంటున్నాడు. వీళ్ళందరూ పాపం వేదం చదువుతున్నారు. చదువుతుంటే నహుషుడికి కోపం వచ్చింది. ఆయన తొందరగా సచీదేవి వద్దకు వెళ్ళాలని కామంతో ఆరాటపడుతున్నాడు. అగస్త్యుడు కొంచెం పొట్టివాడు, అందుకని అడుగులు పెద్దగా పడవు. చూడండి, పొట్టివాళ్ళు గబగబా నడవలేరు, పొడుగ్గా ఉన్నవాళ్ళు కాళ్ళు కొంచెం పెద్దగా వేయగలరు. కాబట్టి చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు ఆయన. సర్ప తొందరగా నడు అని ఆ పల్లికలోంచి కాలు బయటకు పెట్టి నహుషుడు అగస్త్యుడి తల మీద ఒక్క తన్ను తన్నాడు. వెంటనే అగస్త్యుడికి ఒళ్ళు కొవ్వు పట్టి సప్తఋషుల చేత పల్లకి మోయిస్తూ నన్ను తొందరగా నడవమని మనసులో ఏ ఆలోచన రాకూడదో అది పెట్టుకుని నన్ను సర్ప అని తల మీద తన్నావు. కాబట్టి నీవు ఘోరమైన సర్పమై కొండ చెలువై బహుదీర్ఘ కాలం పాటు అరణ్యంలో పడి ఉండు అన్నాడు. అనగానే నహుషుడు పల్లకిలోంచి పడిపోయి కొండ చెలువుగా మారిపోయాడు. అహంకారం ఎటువంటిది అంటే ఎన్ని మెట్లు ఎక్కినవాడైనా జారి పడిపోవడానికి ఒక్క క్షణం పట్టదు. పడిపోతూ నహుషుడు అగస్త్యుడి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి, మహాప్రభో, మీరు అన్నమాట ఒట్టినైపోదు. బహుదీర్ఘకాలం కొండ చిలువనై పడి ఉండాలి. కొండ చిలువకు ఆకలి ఎక్కువ, గమన వేగం తక్కువ. అందుకని నాకు 2 వరాలు ఇవ్వండి. ఒకటి శాప విమోచనం, నాకు అసలు ఆ కొండ చిలువ రూపం ఎప్పుడు పోతుందో చెప్పండి. రెండవది, నేను కొండ చిలువగా ఉండగా చాలా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నాకు ఏ ప్రాణి కనబడినా అది నన్ను ఎదిరిస్తే దాని బలం పోవాలి. ఎదిరించలేదు కాబట్టి నేను దాన్ని తినేస్తాను. ఎదిరిస్తే దాని బలం నాకు వచ్చేస్తుంది. కాబట్టి అది నా చేతుల్లో చచ్చిపోతుంది. ఇప్పుడు నాకు ఆహారానికి లోటు ఉండదు. అటువంటి వరం ఇవ్వవలసింది అని అడిగాడు. అగస్త్య మహర్షి నహుషుడికి అటువంటి వరం ఇస్తూ
శాప విమోచనానికి కారణం చెప్పాడు. నువ్వు అత్యుత్తమైనటువంటి ఉత్తముడివి అని అనుకున్నవాడు ఎవరైతే కనిపిస్తారో, అంటే తనకంటే కూడా కాకుండా అందరికంటే కూడా ఉత్తముడు అని ఎవరినైతే అనుకుంటాడో, నీకు ఎవరైనా అటువంటి వాడు ఎప్పుడైనా కనపడితే వాడిని నువ్వు కొన్ని ప్రశ్నలు అడుగు. ఆయన కనుక నీ ప్రశ్నలకు సరైన సమాధానాలను చెప్పగలిగితే, అలా చెప్పగలిగిన వాడు నీకు దొరికితే ఆ రోజున నీకు శాప విమోచనం అవుతుంది. అది తొందరగా మాత్రం జరగదు, బహుదీర్ఘకాలం పడుతుంది. నీ కొవ్వు నీకు దిగిపోవాలి అన్నాడు. ఇది నహుషునికి సంబంధించినటువంటి చరిత్ర. అంటే ఒక అత్యుత్తమమైన వాడు ఎవరైతే కనబడతారో అన్నాడు. అంటే ఇప్పుడు ధర్మరాజు గారు అతనికి కనబడ్డారు కాబట్టి నహుషుడు ధర్మరాజు గారిని కొన్ని ప్రశ్నలు వేయచ్చు. దీనినే నహుష ప్రశ్నలు అంటారు. భారతంలో యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు అని రెండు ఉన్నాయి. రెండు కూడా ధర్మరాజు గారికే అడిగారు, ధర్మరాజు గారే వాటికి సమాధానం చెప్పారు. కాబట్టి ఈ నహుషుడు ఎటువంటి ప్రశ్నల్ని ధర్మరాజు గారిని అడిగాడు, అడిగిన తర్వాత ధర్మరాజు వాటికి ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్పాడు, దానివల్ల నహుషుడు భీముణ్ణి విదిలేశాడా, నహుషుడి యొక్క శాప విమోచనం జరిగిందా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.